హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను మీ ఉమాదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాదేవి వ్లాగ్స్. ఈరోజు మనము రేషన్‌లో ఇచ్చే కందిపప్పుతో తోటకూర పప్పు అనేది ఎలా చేయాలో ఈ వీడియో చూసేద్దామండి. మామూలుగా రేషన్‌లో ఇచ్చే కందిపప్పు కొంచెం మట్టంగా వస్తుందని సరిగ్గా ఎవరు తీసుకోరండి. లేదండి ఈ విధంగా కానీ ప్రిపేర్ చేసామంటే కూరలనేది టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. నేను కూడా రేషన్‌లో ఇచ్చే కందిపప్పు మట్టంగా వస్తుందని తెచ్చుకోకుండా ఉన్నానండి. ఒకసారి దేనికో తీసుకొచ్చాను కందిపప్పు అనేది. ఈ విధంగా ఆకుకూర పప్పేసి చేశానండి. టేస్ట్ అయితే చాలా బావుండిందండి. అందుకని ఈ వీడియో అనేది అందరికి ఉపయోగపడుతుందని వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఇంక మనము తోటకూర పప్పు అనేది ఎలా చేస్తే టేస్టీగా ఉంటుందో వీడియో చూసేద్దాం వచ్చేయండి. ఈ విధంగా లేతగా ఉండే తోటకూర కట్ట ఒకటి పెద్దదిగా తీసుకున్నానండి నేను. కాళ్ళతో పాటు లేతగా ఉండే కాళ్ళతో పాటు నేను తుంచి ఈ విధంగా వేసుకొని 2, 3 సార్లు నీట్‌గా కడుక్కున్నానండి. ఎందుకంటే సన్న ఇసుక అనేది ఉంటుందండి. ఒక్కసారి కాదండి ఒక 3 మాటలు బాగా వాష్ చేసి నీట్‌గా కడిగి పక్కన పెట్టుకోండి. తర్వాత నేను ఒక పావు కేజీ రేషన్ కందిపప్పు తీసుకున్నానండి. ఈ కందిపప్పును కూడా ఒక 2 సార్లు బాగా వాటర్‌లో కడిగి పక్కనుంచుకొని అందులోకి తగినన్ని పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి నేను. మీరు పచ్చిమిర్చికి బదులు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. మీ టేస్ట్‌కి నచ్చినట్టు మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత ఒక 4 పెద్ద టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. తగినన్ని నీళ్లు పోసుకొని తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పొయ్యి పైన పెట్టి పొయ్యి వెలిగించుకుందామండి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసి చిన్న ముక్కలు ముక్కలుగా అందులో వేసుకొని, ఒక పెద్ద వెల్లుల్లిపాయను కూడా అందులోకి ఒలిచి అందులో వేసుకునేసానండి. తర్వాత ముందుగా మనం నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న తోటకూరను అందులో వేసేసి, తగినంత చింతపండు వేసుకోండి. మీ పులుపుకు తగ్గ చింతపండు మీరు వేసుకోవచ్చు. తర్వాత మనము కుక్కర్ మూత పెట్టుకునేసి ఇదొక 5, 6 విజిల్ రానిద్దామండి. ఎందుకంటే ఇది రేషన్ పప్పు కాబట్టి ఒక విజిల్ అనేది ఎక్కువే రానిచ్చుకుందామండి. ఒక 5 విజిల్ రానిచ్చిన తర్వాత మనము కుక్కర్ దింపి పక్కన పెట్టుకున్నామంటే, ఈ ప్రెషర్ పోయేలోపు మనము ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకుందామండి. ఒక 2 కరివేపాకు రెమ్మలు కూడా నీట్‌గా వాష్ చేసి పక్కన పెట్టుకుందామండి. తర్వాత నేను ఈ విధంగా రాల్సట్లో వేసి వెనుపుకుంటానండి ఈ ఆకుకూర పప్పుని మాత్రము. ఎందుకంటే టేస్ట్ చాలా బావుంటుందండి. మామూలుగా ఈ మధ్య ఇప్పుడు కుక్కర్‌లోనే అట్లా పప్పు కవనంతో ఎనుపుకునేస్తున్నారండి. అలా కాకుండా ఇలా రాల్సట్లో వేసుకొని మనము వెనుపుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇలా మెత్తగా వెనుపుకున్న తర్వాత పప్పులో నుంచి తీసిన నీళ్ళని అందులోకి వేసుకునేద్దామండి. ఇప్పుడు అదే కుక్కర్‌ని మళ్ళీ పొయ్యి పైన పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. ఇవి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా అందులోకి వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకుందామండి. కొంతమంది ఏం చేస్తారంటే ఆనియన్ ముక్కల్ని ఆయిల్‌లో వేసిన వెంటనే ఎనుపుకున్న పప్పును అందులోకి వేసుకుంటారండి. అలా కాదండి. ఆనియన్ ముక్కలనేది ఈ విధంగా ఆయిల్‌లో బాగా ఎర్రగా వేగాయంటే పప్పు టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఈ విధంగా ఎర్రగా ఏగిన తర్వాత ముందుగా ఎనిపి పెట్టుకున్న పప్పును అందులోకి వేసుకునేద్దామండి. పప్పును అందులోకి వేసుకున్నాక మనకి కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. పలచగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. లేదనుకుంటే గట్టిగా కావాలనుకుంటే వాటర్ అనేది అవసరం లేదండి. ఈ పప్పు అనేది ఈ విధంగా బాగా మనకి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5-10 నిమిషాల పాటు బాగా ఈ విధంగా ఉడకనిచ్చుకున్నామంటే పప్పు టేస్ట్ అనేది చాలా సూపర్‌గా ఉంటుందండి. ఈ పప్పు మనకి వేడి వేడి దోసకి లేదా వేడి వేడి రాగి సంగటికి, వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యేసుకొని తింటుంటే అద్దిరిపోతుందండి టేస్ట్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.